ఆత్మస్వరూపుడై కేవలం దానిని మరచి ప్రాకృతమైనటువంటి ఈ జగత్తునందు ఆనందమును వెతుకుట కేవలం అజ్ఞానము అని వేదము ప్రబోధిస్తూ వచ్చింది. Veda has declared it is utter ignorance in search for such joy in the external world, although you are yourself the very embodiment of the joy, delight and bliss. కేవలము దేహేంద్రియ సంబంధమైనటువంటి యొక్క వస్తువాహనాదులు, లోక సంబంధమైనటువంటి విషయాదులు, శరీర సంబంధాదులైనటువంటి యొక్క రూపములు, ఇవి అన్నీ కూడాను క్షణభంగురములు. All the objects of senses, the entire world, all the forms are all transitory. యదృశ్యం తన్నస్యం. ఏది దృశ్యకల్పితంగా మనకు గోచరిస్తుండాదో ఇవన్నీ కూడాను మార్పు చెందినవి. Whatever you are seeing external to you as the objects, they are constantly undergoing change. మార్పు చెందినటువంటి వస్తువాహనాదులు యందు, విషయాదులు యందు, వ్యక్తులు యందు మార్పు చెందినటువంటి ఆనందము లభించటము ఇది కేవలం వెర్రితనం. It is foolish to expect to find the permanent joy in objects, people and matters which constantly go on changing. నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వం నందు మాత్రమే ఇట్టి నిత్యానందం మనకు ప్రాప్తిస్తుందని కూడాను వేదము హెచ్చరిస్తూ వచ్చింది. Veda has also cautioned that we can find such permanent truth and joy only in Atma, which is basically permanent and based upon truth. బాహ్య విచారణ స్వల్పం, కేవలము తాత్కాలిక ఆనంద నిమిత్తమే కానీ శాశ్వత ఆనందం మనకు ప్రాప్తించదు. Searching for joy in the external world can give you only temporary joy, but it cannot give you permanent joy. అంతర్పరిశోధనకు మానవుడు సంసిద్ధుడు కావాలి. Man must be ready to look for such joy within himself. అప్పుడే ఆశించిన ఆనందాన్ని తాను అనుభవించగలడు. Then only he can experience the joy which he is looking for.